1947 ఆగస్టు 15 నాడు మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆంగ్లేయులు వదిలి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఏం చేసిరంటే పాకిస్తాన్ని మన దేశం నుండి వేరు చేసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారనమాట. అప్పటికే మన భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాను, మళ్ళీ అందులో ఒకటి హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేక దేశంగా ఉందన్నమాట. అయితే అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్న హైదరాబాద్ని మన భారతదేశంలో కలపడానికి ప్రయత్నాలు చేసిన తర్వాత అది ఏమైంది అంటే ఇతర దేశాలు మళ్ళా మనల్ని ఆక్రమణ దేశం అని ఎక్కడ అంటుందో అనేసి అప్పుడు ఉన్న ప్రధాని నెహ్రూ గారు ఏమంటాడు అంటే ఇప్పుడే వద్దు, సమయం వచ్చినప్పుడు ఆ హైదరాబాద్ను మనం చూసుకుందాం అనేసి అంటాడు. ఎవరితోని? మన పటేల్తోని. తను అప్పుడు హోంశాఖ మంత్రి ఉండే అనమాట. అంటే హైదరాబాద్ ఒక సంస్థానంగా ఉండేది. ఇక్కడనే ఒక స్టోరీ ఇప్పుడు మెయిన్ గా ఇదే అనమాట సబ్జెక్ట్. బైరాన్పల్లిలో ఒక తిరుగుబాటు అనేది అక్కడి నుంచి జరిగిందనమాట. ఆ తిరుగుబాటులోకి వెళ్ళి 1 ఇయర్ జరిగింది అక్కడ తిరుగుబాటు. 1 ఇయర్ లో ఆ గ్రామం అంతా ధ్వంసం అయిపోయి చాలా మంది అమాయకులు చనిపోయిన తర్వాత 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆంగ్లేయులు వదిలి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఏం చేసిరంటే పాకిస్తాన్ని మన దేశం నుండి వేరు చేసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారనమాట. అప్పటికే మన భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాను, మళ్ళీ అందులో ఒకటి హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేక దేశంగా ఉందన్నమాట. అయితే అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్న హైదరాబాద్ని మన భారతదేశంలో కలపడానికి ప్రయత్నాలు చేసిన తర్వాత అది ఏమైంది అంటే ఇతర దేశాలు మళ్ళా మనల్ని ఆక్రమణ దేశం అని ఎక్కడ అంటుందో అనేసి అప్పుడు ఉన్న ప్రధాని నెహ్రూ గారు ఏమంటాడు అంటే ఇప్పుడే వద్దు, సమయం వచ్చినప్పుడు ఆ హైదరాబాద్ను మనం చూసుకుందాం అనేసి అంటాడు. ఎవరితోని? మన పటేల్తోని. తను అప్పుడు హోంశాఖ మంత్రి ఉండే అనమాట. అంటే హైదరాబాద్ ఒక సంస్థానంగా ఉండేది. ఇక్కడనే ఒక స్టోరీ ఇప్పుడు మెయిన్ గా ఇదే అనమాట సబ్జెక్ట్. బైరాన్పల్లిలో ఒక తిరుగుబాటు అనేది అక్కడి నుంచి జరిగిందనమాట. ఆ తిరుగుబాటులోకి వెళ్ళి 1 ఇయర్ జరిగింది అక్కడ తిరుగుబాటు. 1 ఇయర్ లో